పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఫార్మాసిటీలో వ్యర్థ జలాల దారిటు శుద్ధి చేయకుండానే బయటకు పంపుతున్నారా? సిఈటిపి మెరైన్ అవుట్ఫాల్ వ్యవస్థ అయిన బయట ప్రవాహాలపై అనుమానాలు. పరవాడలోని జవహర్ నెహ్రూ ఫార్మాసిటీ పరిసరాల్లో పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థ జలాల నిర్వహణ మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. ఫార్మా పరిశ్రమ నుంచి ఉత్పత్తి అయ్యే పారిశ్రామిక వ్యర్థ జలాలను నిర్దేశిత శుద్ధి వ్యవస్థకు పంపకుండా బయటకు వదులుతున్నారనే ఆరోపణలు వస్తాయి. వాటిపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే క్షేత్రస్థాయి తనిఖీలు చేసి వాస్తవాలను బయట పెట్టాల్సిన అవసరం ఉంది. పరవాడ ఫార్మాసిటీ సాధారణ పారిశ్రామిక ప్రాంతం కాదు. రసాయన, బల్క్ డ్రగ్స్, ఔషధ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఈ పారిశ్రామిక పార్కును ప్రారంభం నుంచే ప్రత్యేక పర్యావరణ మౌలిక వసతులను నిర్దేశించారు. కేంద్ర పర్యావరణ అనుమతుల్లో పలు వ్యవస్థలను ప్రాజెక్టుగా భాగంగా పేర్కొన్నారు. ఫార్మాసిటీలోని పరిశ్రమకు తమకు నచ్చిన చోట వ్యర్థ జలాలను విడుదల చేసే అవకాశం ఉండదు. ఆయా పరిశ్రమలకు పర్యావరణ అనుమతుల్లో పేర్కొన్న పరిమాణం, శుద్ధి విధానం, డిస్పోజల్ మార్గాన్ని పాటించాలి. ఫార్మాసిటీకి సంబంధించిన సిపిసిబి పూర్వ అధ్యయనంలో అక్కడ పరిశ్రమల సిఈటిపికి అనుసంధానమై ఉన్నాయని, సిఈటిపిలో హై, టీడీఎస్లో హై టీడీఎస్ వ్యర్థ జలాలకు శుద్ధి వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంది. తుది శుద్ధి చేసిన నీటిని మెరైన్ అవుట్ఫాల్ ద్వారా విడుదల చేసే వ్యవస్థ ఉన్నట్లు, గార్డ్ ఫండ్ల నుండి విడుదలకు స్థానిక కార్యాలయాల అనుమతి తీసుకునే విధానం ఉన్నట్లు కూడా నమోదు చేసింది. పరిశ్రమ ప్రాంగణం నుంచి పైపులు, ట్యాంకర్లు లేదా ఇతర మార్గాల ద్వారా బయటకు వెళ్తున్న ద్రవం ఏమిటి? అది స్టార్మ్ వాటరా, శుద్ధి చేసిన నీరా, పారిశ్రామిక వ్యర్థ జలమా? దానికి ఏపీసీసీబీ అనుమతి ఉంది అనే అంశాలను నమూనాల పరీక్షలో నిర్ధారించాల్సిందే. ఫార్మా వ్యర్థ జలాలను అనుమతి లేకుండా సమీప భూములు, వాగులు, కాలువలు లేదా ఇతర జలవనరుల్లో విడుదల చేస్తే అది తీవ్ర పర్యావరణ అంశంగా మారుతుంది. ఫార్మాసిటికల్ పరిశ్రమలకు సంబంధించిన కేంద్ర పర్యావరణ ప్రమాణాలు కొన్ని ప్రమాదకరమైన రసాయనాలను పరిమితులు నిర్దేశించారు. పొరవాడ ఫార్మాసిటీ పరిసర గ్రామాల్లో కాలుష్యంపై గతంలో ఫిర్యాదులు నమోదయ్యాయి. తాడి గ్రామానికి చెందిన వ్యక్తులు దాఖలు చేసిన కేసుకు సంబంధించి అనకాపల్లి జిల్లా కలెక్టర్ నివేదికలో గాలి, భూగర్భ జలాల కాలుష్యం, తాగునీటి సమస్య తదితర ఆరోపణలు నమోదు చేశారు. ఈ వ్యవహారం ఎన్జిటి దృష్టికి కూడా వెళ్ళింది. అందువల్ల ప్రస్తుతం బయటకు వస్తున్న నీటిపై అనుమానం ఉంటే దాన్ని కేవలం కనిపించే రంగు లేదా వాసన ఆధారంగా తేల్చడం సరైనది కాదు. ఇన్లెట్, అవుట్లెట్ నమూనాల, సమీప కాలువ, చెరువు నీరు, భూగర్భ జల నమూనాలను గుర్తింపు పొందిన ప్రయోగశాలలో పరీక్షిస్తేనే అసలు విషయం బయటపడుతుంది. పరమాణు ఫార్మాసిటీలోని పరిశ్రమలు తమకు జారీ చేసిన ఈసీ, సిటిఓ, సిఎఫ్ఓ, సిటిఈ షరతులను ఖచ్చితంగా పాటించాలి. అనుమతించిన ఉత్పత్తి సామర్థ్యాన్ని మించకూడదు. అనుమతించిన పరిణామానికి మించి వ్యర్థ జలాలు ఉత్పత్తి చేయకూడదు. హై టీడీఎస్లో టీడీఎస్ స్ట్రీమ్స్ను నిర్దేశించిన విధంగా వేరు చేసి ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి. సిఈటిపికి పంపించిన వ్యర్థ జలాలను ఇతర మార్గాలను మళ్లించకూడదు. ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ సరిహద్దు ఉద్యమం నియామాలు 2016 ప్రకారం విశాఖపట్నం ప్రాంతానికి సమీపంలో ప్రధాన అధికృత టీఎస్డిఎఫ్ చికిత్స, నిల్వ, పారవోసే సదుపాయం, కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులో ఇతర అనుమతించిన సదుపాయాలకు మాత్రమే తరలించాలి. ట్యాంకర్ల ద్వారా వ్యర్థాలను తరలిస్తే వాటి రికార్డులు, పరిణామాలు, గమ్యస్థానం వంటి వివరాలు తనిఖీ అందుబాటులో ఉండాలి. ప్రత్యేకంగా వర్షపు నీటి కాలువల విషయంలో అప్రమత్తత అవసరం. పరిశ్రమల ప్రాసెస్ ఎంప్లాయ్మెంట్, రసాయన పదార్థాలు స్టార్మ్ వాటర్ వ్యవస్థలో కలవకుండా భౌతికంగా వేరు చేసిన వ్యవస్థ ఉండాలి. పరిశ్రమ బయటకు వెళ్లే ప్రతి అవుట్లెట్ మ్యాపింగ్ చేసి అనుమతి లేని కలెక్షన్లు ఉన్నాయా లేదా పరిశీలించాలి. రాత్రి వేళలో లేదా వర్షం సమయంలో వ్యర్థ జలాలను బయటకు వదులుకున్నారనే అనుమానాలుంటే సాధారణ పగటి తనిఖీలో వాస్తవాలు బయటకు పోవచ్చు. ఆకస్మిక తనిఖీలు, రాత్రి తనిఖీలు, సీసీటీవీ ఫ్లో మీటర్ లేదా పరిశీలన అవసరం. ప్రస్తుతం బయటకు వస్తున్నట్లు చెప్తున్న నీరు ఏ పరిశ్రమ లేదా ఏ కామన్ సిస్టమ్కు సంబంధించింది, రోజుకు ఎంత పరిణామంలో బయటకు వస్తుంది, ఆ అవుట్లెట్కు అనుమతి ఉందా, నీటి నమూనాలో సిఓడి, బిఓడి, టీఓడి, పిహెచ్, అమోనియా వంటి భారీ పదార్థాలు, సాల్వెంట్లు తదితర విలువలు ఎంత ఉన్నాయి, సిఈటిపి చేరుతున్న వ్యర్థ జలాల పరిణామం, పరిశ్రమలు ప్రకటిస్తున్న ఉత్పత్తి పరిణామాలతో సరిపోతున్నాయా, సిఈటిపి నుంచి మెరైన్ అవుట్ఫాల్కు పంపుతున్న నీరు నిర్దేశిత ప్రమాణంలో ఉందా? ఈ అంశాలను ఏపీసీబీ బహిరంగంగా వెల్లడిస్తేనే సందేహాలకు తెరపడుతుంది. బయటకు వెళ్తుంది అంటేనే అక్రమం కాదు. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. ఫార్మాసిటీకి శుద్ధి చేసిన వ్యర్థ జలాల కోసం అనుమతులతో కూడిన మెరైన్ అవుట్ఫాల్ వ్యవస్థ మొదటి నుంచే ప్రాజెక్టులో భాగంగా ఉంది. కాబట్టి ఫార్మాసిటీ నుంచి నీరు బయటకు వెళ్తుందనే ఒకే కారణంతోనే ఇది అక్రమ విడుదల అని నిర్ధారించలేవు. అసలు ప్రశ్న ఏ నీరు, ఎంత, ఎక్కడి నుంచి, ఎంతవరకు శుద్ధి చేశారు, ఏ అనుమతి ప్రకారం ఎక్కడి నుంచి పంపుతున్నారు? ఈ 5 ప్రశ్నలకు అధికారిక రికార్డులు, ల్యాబ్ ఫలితాల్లో సమాధానం వస్తేనే నిజాలు తేలుతాయి. పరవాడ, తాడి తదితర
పరిసర ప్రాంతాలు భారీ ఫార్మా పరిశ్రమల మధ్య ఉన్న నేపథ్యంలో పర్యావరణ పర్యవేక్షణ కేవలం కాగితాలకే పరిమితం కాకూడదు. పరిశ్రమల అవుట్లెట్, సిఈటిపి పనితీరు, భూగర్భ జల నాణ్యత, సమీప జలవనరుల పరిస్థితిపై నియమిత వ్యవధిలో పరీక్షలు జరిపి ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. పరవాడ ఫార్మాసిటీ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తున్న ప్రవాహాలపై ఏపీ పీసీబీ ప్రత్యేక తనిఖీ నిర్వహించి నమూనాలు సేకరించాలి. అనుమతించిన మార్గంలో శుద్ధి చేసే నీరు వెళ్తుందా లేక ఎక్కడైనా బైపాస్ జరుగుతుందా అన్నది శాస్త్రీయంగా తేల్చాలి. నిబంధనల ఉల్లంఘన నిర్ధారణ అయితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అప్పుడే పరిసర గ్రామాల ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు సమాధానం లభిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.